వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంబీ వ్లాగ్స్. ఈరోజు ఏంటి అంటే నార్మల్గా 5 minutesలో మ్యాజిక్గా రెడీ అయిపోయి ఈజీ శాండ్విచ్ చేద్దాం గైస్. కమాన్. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అమూల్ డైస్ చీజ్ తీసుకోవాలి. ఇదంటే సూపర్గా సాగుతుంది గైస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అమూల్ క్యూబ్ బటర్ ఒకటి తీసుకున్నా, అండ్ బ్రౌన్ బ్రెడ్ ఒకటి తీసుకున్నా, కిసాన్ టమాటో సాస్ ఒకటి తీసుకున్నాను. అండ్ మీకు మైనీస్ కావాలంటే ఓకే, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ షెజ్వాన్ సాస్ తీసుకున్నా, ఇది మస్టర్డ్ షుడ్, ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నా. అండ్ ఒక బౌల్ స్పూన్ చాపింగ్ బోర్డ్లో టమాటోస్, ఆనియన్ తీసుకున్నాను నేను, అండ్ సిజర్స్ తీసుకున్నా. అండ్ ఇది ఓవెన్లో కావాలంటే ఓవెన్లో చేసుకోవచ్చు, లేకపోతే ప్యాన్ మీద కావాలంటే కూడా ప్యాన్ మీద చేసుకోవచ్చు. సో నేను ఓవెన్లో చేసుకుంటున్నా కాబట్టి ఇది ఓవెన్లో ఇస్తారు ఫర్ బేకింగ్ అనమాట, అంటే హీట్ అవ్వడానికి ఇస్తారు. అండ్ ప్లేట్ తీసుకున్నా. సో ఇప్పుడు శాండ్విచ్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కట్ చేసుకున్న తర్వాత నేను ఎందుకు అంటారు అంటే బ్రౌన్ బ్రెడ్ ఎందుకు తీసుకున్నావు అక్క ఎందుకు అంటారంటే బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి చాలా మంచిది. నార్మల్ బ్రెడ్ అంటే కూడా బ్రౌన్ బ్రెడ్ నాకు చాలా ఇష్టము. ఇదివరకు నేను నార్మల్ బ్రెడ్ తినేదాన్ని, కానీ ఎందుకో బ్రౌన్ బ్రెడ్ తినాలనిపించింది. అందుకే అంటే ఇప్పుడు సాసెస్ అన్నీ కూడా మనం బ్రెడ్ పైన వేసుకోవచ్చు, కానీ అలా క్లమ్జీ అయిపోతుందని చెప్పి నేను ఒక బౌల్ తీసుకున్నా. ఆ బౌల్లో వేసుకున్నాను. ఫస్ట్ టమాటో సాస్ వేసుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ పెట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను ఇంత వేసుకున్నా. అండ్ ఒకసారి అండ్ షెజ్వాన్ సాస్ వేసుకున్నా. ఇది నార్మల్ ఏ కర్రీస్లోకైనా వేట్లోకైనా సూపర్ ఉంటుంది. పాస్తాలోకి, నూడిల్స్లోకి, ఫ్రైడ్ రైస్కి అన్నిటికి బాగుంటుంది. పిజ్జాకి కూడా సూపర్ ఉంటుంది. సో నేను ఇంత ఒక క్వాంటిటీ వేసుకుంటున్నా. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను దీంట్లోనే వేసేసుకుంటున్నా గైస్ నేను. అండ్ ఆరిగానో, దీన్ని మిక్స్ చేద్దాము. స్మెల్ అయితే సూపర్ వస్తుంది గైస్, సూపర్ ఉంది స్మెల్. సో మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, ఈ బ్రెడ్ పైన మనం ఇది అప్లై చేసుకుంటాం ఫస్ట్. సో నేను అప్లై చేసుకుంటున్నాను. నేను 2 శాండ్విచెస్ చేస్తున్నాను. ఒకటేమో విత్ మైనీస్, ఒకటేమో వితౌట్ మైనీస్ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను గైస్. అండ్ నేను 2 బ్రెడ్స్కి అప్లై చేసుకుంటున్నాను బికాజ్ టేస్ట్ బాగుంటుందని చెప్పి. సాస్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చు. నార్మల్ లిమిటెడ్గా, అంటే లిమిటెడ్ అని కాదు, టేస్ట్గా రావాలి, లైట్ సాసెస్ ఉండాలి అంటే ఒక బ్రెడ్కి అప్లై చేసుకుంటే కూడా బాగుంటుంది. సో గైస్ ఇలా 2 బ్రెడ్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆనియన్స్ అవన్నీ మనం గార్నిష్ చేసేసుకుందాం గైస్ ఇక్కడ మొత్తము. సో గైస్ నేను ఆనియన్స్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఆనియన్స్ అనేవి టేస్ట్గా ఉంటాయి. మీరు కావాలంటే కార్న్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, టమాటోస్ వేసుకోవచ్చు, చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. లైక్ మీకు కార్న్ అంటే బాగుంటుంది, బట్ నాకు కార్న్ అవైలబుల్ లేదు కాబట్టి వేసుకోవట్లేదు. సో నేను 2 బ్రెడ్స్కి వేసుకుంటున్నాను. కాబట్టి 2 బ్రెడ్స్కి వేసుకుంటున్నాను గైస్. సో 2 బ్రెడ్స్కి సరిపోతుంది.
నేను ఒక దాంట్లో ఎక్కువ వేసి ఒక దాంట్లో తక్కువ వేసాను. బికాజ్ అంటే దాంట్లో ఎక్కువ అయిపోయి దీంట్లో ఎక్కువ అయితే బాగోదు. ఎందుకని నేను టమాటోస్ కూడా వేసుకుంటున్నాను అక్కడక్కడ. సో అక్కడక్కడ గార్లిష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పిజ్జా ప్రాసెస్ కూడా ఉండొచ్చు, కానీ శాండ్విచ్ అంటే మళ్ళీ అది ఒకటి ఇదొకటి కదా, కాబట్టి మనం వేరే వేసుకోవాలి. సో ఇప్పుడే నేను ఫ్రెష్గా తెప్పించిన చీజ్ వేసుకుంటున్నాను. ఈ చీజే నాకు ఇష్టము, ఎందుకంటే ఇది అమూల్ డైస్ చీజ్ సూపర్ సాగుతుంది. మొజరెల్లా అండ్ ఇది కొన్ని మీకు ఇక్కడ చూడొచ్చు, మొజరెల్లా అండ్ చిండర్ చీజ్ బ్లెండ్ అయి ఉంటుంది కాబట్టి, అండ్ సూపర్ సాగుతుంది. ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో కింద పడిపోతుంది. ఎక్కువ చీజ్ కావాలంటే మీరు ఎక్కువ చీజ్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేను దీనిపైన కూడా కొంచెం వేసుకుంటున్నా బికాస్ దాని మీద నేను ఎక్కువ వేసేసా కాబట్టి. సో ఎనఫ్. ఇప్పుడు మనం దీనిపైన మనం టోస్ట్ చేసుకున్నాము, అంటే అంటించేసుకున్నాము. సో అయిపోయింది. దాని మీద కొంచెం బటర్ అప్లై చేస్తాను నేను. మీరు ఇలా బటర్ క్యూబ్స్ తీసుకోండి గైస్, మనకి చాలా వస్తాయి, అవైలబుల్గా చాలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత నేను ఈ స్పూన్తోనే తీసుకుంటున్నా. సో దిస్ మచ్ బటర్ ఐ హ్యావ్ టేకెన్ అండ్ అప్లైడ్. మంచి టోస్ట్ అవ్వాలంటే మీరు బ్రెడ్ అప్లై చేసుకోండి గైస్, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. సో నేను 2 sides కూడా అప్లై చేసుకుంటా. దాన్ని ఇక్కడ పెట్టు. సో గైస్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగో ఇలా ఉన్నదాన్ని మనం వెళ్ళి ఓవెన్లో పెడదాం గైస్. సో ఇది మా ఓవెన్. సో వి స్టార్టెడ్. ఇది తీసుకొచ్చి మనం దీని లోపల పెడతాము. పెట్టేసాం కదా గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ ఇది ఉంటుంది. మనము దీన్ని 10 minutes 20 seconds పెట్టాం కాబట్టి 30 seconds పెడుతున్నాను నేను. అండ్ స్టార్ట్ నొక్కితే ఇది అవుతుంది. సో గైస్ ఈ బ్రౌన్ బ్రెడ్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇదిగోండి గైస్, మనకి దీన్ని బ్రౌన్ బ్రెడ్లో ఏమేమి యాడ్ చేస్తారంటే మిల్క్ బ్రెడ్ యాడ్ చేస్తారు, సౌత్ ఇండియన్ క్లాసిక్ యాడ్ చేస్తారు, శాండ్విచ్ బ్రెడ్ అంటారు, ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అంటారు, అండ్ చాలా కుక్కీస్ చేసుకోవచ్చు, కప్ కేక్స్ చేసుకోవచ్చు. అండ్ చలో గైస్ మన శాండ్విచ్ అయిపోయింది అనుకుంటా, చూద్దాం. సో అది ఇంకా బేక్ అవ్వలేదు, హీటెడ్ అవ్వలేదు. సో స్టాప్. అండ్ మళ్ళీ నేను 20 seconds పెట్టాను. సో 20 seconds పెట్టేసిన తర్వాత ఇది చార్కోల్ హెల్దీ ఓవెన్ గైస్. మేము ఎప్పుడు కొని 1 year అవుతుంది. సో మంచి స్మెల్ వస్తుంది గైస్, చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకా దీనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మేము ఇంకా ఫుడ్ బ్లాగ్స్ పెడతాను, షార్ట్స్ తీస్తాను. సో రెడీ అయిపోయింది, చూద్దాం.
అండ్ ఈ గ్లౌజెస్ కొనుక్కోవాలి మనము. సో ఈ గ్లౌజ్ వల్ల మనకి ఏ హీట్ మనకి స్టిక్ అవ్వదు. సో సీ గైస్, మన టేస్టీ శాండ్విచ్ ఈస్ రెడీ. Dun dun dun. So you can keep here. సో అయిపోయింది. దెన్ మనం ప్లేట్లోకి తెచ్చేసుకున్నాము. నైఫ్ తీసుకురా. సో గైస్, టేస్టీది సూపర్ రెడీ అయింది. సో మనం దీన్ని నైఫ్తో కట్ చేద్దాం. సో ఇది కట్ చేద్దాం. సో గైస్, మీరు ఇక్కడ చూసుకుంటే వేడిగా ఎంత సాగుతుందో చూడండి గైస్. ఎంత మెల్ట్ అవుతుంది గైస్, సూపర్ ఉంది అసలు. సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ ఉంది.